బాబు హైదరాబాద్ కెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందయ్యా? ఇంకా రాలేదమ్మా, వచ్చే టైం అయింది. ఆహా. స్టాప్ 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 స్టాప్. ఆచండి. అర్జెంట్ అయ్యా, హైదరాబాద్ అర్జెంట్ గా ఉండండి బాబు, ఎక్కడ ఈడ తోసేస్తాడయా. నలుగురు దిగారు కదయ్యా బాబు. చుంచుబాగన్నా కొడక, దొంగనా కొడక. డే పొద్దు నుంచి నిల్చునే కాళ్ళు పీక్కుపోయారా. మళ్ళీ బస్సు ఎప్పుడుతుందో ఏమో. వీడెవడండి బర్రెలాగే మీద పడి నా కాలు దొరుకుతాడు? ఏయ్, ఎవడరా నువ్వు? కనకయ్య గారిని పట్టుకుని బర్రె అంటావా? అంటానయ్యా, ఏం చేస్తావు? కనకయ్య గారి పళ్ళు ఉడగొట్టి నీ చేతిలో పెడతాను. చిచి, నీ పళ్ళు ఉడగొట్టి కనకయ్య గారి చేతిలో నీకు దమ్ముంటే పని చేయి. నన్ను కదయ్యా, నీకు దమ్ముంటే కనకయ్య గారిని కొట్టవయ్యా, కొట్ట. సెక్రటరీ, ఆయనకి దమ్ముందో లేదో టెస్టింగ్ చేయడానికి నా పేసే దొరికిందంట నీకు. చూస్తావేంటయ్యా, కొట్టవయ్యా, కొట్ట. ఇదిగో గొడవ చెప్తారా? సరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆపమంటారా? ఎందుకండి అనవసరంగా కొట్టుకుంటారు? ఇవాళ కాదు, రేపు బస్సులో మా ఊరు మీదగా వెళ్తావుగా, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. కనకయ్య గారు, దెబ్బలు బాగా తగిలే. నాది కాదు, నీదే. టిక్కెట్ పడిపోయినది. కన్యా, తావు దక్షిణ భాగం ఉచిప్తా. కొంచెం ఎత్తు. ఏమిటి? కొంచెము కాలెత్తు బాలా. అపార్థము చేసుకును. నా టిక్కెట్ పడిపోయినది. దాని మీద నాకు రావలసిన ధనపుత్రికల వివరము కండక్టర్ రాసినాడు. స్వామి, అంతా మిథ్య అన్నారుగా, ఇప్పుడు ఆ ధనపుత్రికల గురించి తాపత్రయం దేనికి? బ్రాహ్మణ వనముంచుకోవడం పతనహేతువు నాయన, వెళ్ళు. అదిగో నా టిక్కెట్. ద్వితీయ కన్య పాదముల మొత్తం ఉన్నదా? నువ్వుండ్రా. అమ్మా, అసలే నడువులు కుంగి నేను చేస్తా ఉంటే ఒకటిచ్చానంటే గారంగేరా వదిలిపోతుంది. ఊరుకోవే, నువ్వేమిటి? రా బాబు, నా దగ్గర ఉందో గాని. ఎవరి దగ్గరికి రాడండి. ఊరుకో బాబు. పసిబిడ్డ తల్లి పాలు లేక ఎంత అల్లాడిపోతున్నాడోనయ్యా. నువ్వన్నా వెళ్ళి మాట్లాడరాదు. రాక్షసుల చేతుల్లో బిడ్డను పెట్టి ఇప్పుడు ఎడితే ఏమి లాభమే? ఇల్లు అమ్మేసేనా, దాని కాపురం నిలబెట్టడం మన ధర్మం అయ్యా. అంతటితో వాళ్ళు ఆగుతారని నమ్మకం ఏంటి నీకు? గండిపడ్డ చెరువుకి నీ ఏపరాలు గొంతెమ్మ కోరికలకి అడ్డం ఉంటుందా అంట. వద్దు నాన్న, నా కోసం మీకున్న ఈ ఆస్తిని కూడా పోగొట్టుకోవద్దు. ఇది నేను కావాలని చేసుకున్న పెళ్లి. శిక్ష నేనే అనుభవిస్తాను. అది కాదు తల్లి, ఈ రోజు నీ చెల్లెలు పొలం అమ్ముకుంటే ఎక్కువ డబ్బు వచ్చిందని నిన్ను కూడా అంత డబ్బు తెమ్మన్నారు. రేపు పొద్దున నీ మరిది ఏ కారైనా కొనుక్కుంటే అది కూడా తెమ్మంటే ఏం చేయగలని చెప్పు. నేనేదో పనికి మాలని వాడిని అనుకుని నన్ను కాదని బయట సంబంధం తెచ్చారు. ఇప్పుడు ఏమైందో చూడండి. ఏమిట్రా ఇది? ఏముంది, దీప అక్కడ ఉందేమో చూద్దామని వెళ్ళాను. దీప కొడుకేమో చావు బతుకుల మీద ఉన్నాడు. తెల్లారేదాకా బతుకుతాడో లేదో కూడా నమ్మకం లేదు. ఈ విషయమే వాళ్ళ అత్తగారు ఉత్తరం రాసి పోస్ట్ అయిపోతుంటే నేనే స్వయంగా ఇస్తానని తెచ్చాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? నా బాబు చావు బ్రతుకులో ఉన్నాడండి.
పాలు తాగే బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో. పాలు తాగే పసిబిడ్డ నుదులు ఎలా వచ్చావు అమ్మాయి? నా విద్యార్థులు బస్సు కదలిచ్చేట్లేరు. స్టూడెంట్స్ బస్సు మీద నినాదాలు రాస్తున్నారు. బస్సు కాసేపు ఆగుతుంది, దిగేవాళ్ళుంటే దిగొచ్చు. చూశారా బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి సాధించింది ఏమిటి? తెల్లదొరల నుంచి తెచ్చుకున్న స్వేచ్ఛను నల్లదొరలకు అప్పచెప్పాం. మళ్ళీ బానిసత్వం మొదలైంది. దీనికి అంతం ఎప్పుడు? తాడుతో కాకపోతే పేడతో రాస్తారు. నీకెందుకమ్మా? ఒరే కన్నయ్య, లేరా టీ కొట్టిస్తావా? నీకెంతసేపు ఏదో ఒకటి కొట్టేయాలని. నేను కొంచెం బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా, నేను ఎక్కడ దొంగతాను. అమ్మా, నిన్ను వదిలిపెట్టి వెళ్తే నేను తిరిగి వచ్చేసరికి నువ్వు బెజవాడలో ఉంటావు. నాకు తెలవదా? రేయ్, నాతో పెట్టుకో, బాగా లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. జైల్లో మనం రాజభోగాలు అనిపిస్తుంటే మనం ఎందుకు బాబాయ్ పారిపోతాం? ఓ షోష్, మరి ఇదివరకు ఎందుకు పారిపోయావురా? చిన్నతనం తెలవక. ఏంటా, నీకు బయట ఉండడం కంటే జైల్లో ఉండటమే హాయిగా ఉంటుందా ఏంది? మా సుఖంగా ఉంటదండి. తమరు కూడా ఒకసారి రాకూడదు? వచ్చే ఎలక్షన్లకు మంచి పెట్టుబడి అవుద్ది. ఈ పద్ధతి ఏం బాగలేదు బాబాయ్. నీకొచ్చిన ఇద్దరు వెళ్ళాల్సి వస్తా ఉంది, నాకు వచ్చిన ఇద్దరు వెళ్ళాల్సి వస్తా ఉంది. సరే పద, ఏం చేస్తాం, జలమ జలమల బంధం. బాగా ఉక్కగా ఉంది, దిగుదావట్టారా? మీరు దిగితే అదే మాకు సంతోషం. బాబు, అక్కడ మాత్రం రాయకండి. ఏంటన్నా నువ్వు బుక్ చేస్తున్నావా? డ్రైవర్ కు దారి కనిపించదు నాయన, అందుకని నా మాట వినండి. ఏం పర్వాలేదు, వెనక్కి తిరిగి డ్రైవ్ చేస్తాడు. డ్రైవ్ ఆడదానికి రాజకీయాలు ఎందుకే? నా ప్రత్యర్థి సూర్యంగాడిని సపోర్ట్ చేస్తావు. వాడేం నీ అత్త కొడుకా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగానే మాట్లాడతాం మహారాణి, కొంచెం ఓపిక పట్టు. ఏరా, సూర్యంగాడిని ప్రెసిడెంట్ గా గెలిపిస్తే ఈ కాలేజీలో ర్యాగింగ్ రద్దు చేస్తానని వాగ్దానం చేశాడు కదూ? అవును గురు. ఓహో, అయితే ఇప్పుడు మనందరం కలిసి కుమారి రాజ్యలక్ష్మిని ర్యాగింగ్ చేయబోతున్నాం. వేషాలు వేస్తే ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తాను. తప్పకుండా. నువ్వు నగ్నంగా ప్రిన్సిపాల్ రూమ్ వరకు వెళ్ళగలిగితే అంతకంటే మనకు కావాల్సిందే ఉందిరా. కోపం వద్దు చిట్టి, చూడు ఆ బట్టలు అలా ఉడదీసి ఇలా ఇచ్చి. కాలేజీలో ర్యాగింగ్ రద్దు చేస్తానన్నావుగా? అవును, ఆ విషయం ఈరోజు ప్రిన్సిపాల్ తో మాట్లాడాను. బావా, సురేష్ వాళ్ళు రాజ్యాన్ని ర్యాగింగ్ చేస్తున్నారు.
అందరికీ నమస్కారం. మిస్టర్ సూర్యం, నువ్వు ఉత్తమ విద్యార్థివని, ఈ కళాశాల విద్యార్థి నేను ప్రెసిడెంట్ గా ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు పైకి తెస్తావు అనుకున్నాను. ఇప్పుడు అప్రతిష్ట పాలు చేశానంటారా? నువ్వు సురేష్ అనే కుర్రాన్ని అతని స్నేహితుల్ని కొట్టావట, నిజమేనా? చంపి పాతేయలేదు. అందుకు సంతోషించండి. అందయ్యా చీమట పక్క ఎలా పెళ్తుండవు? కాలేజీలో తప్పే జరిగిందయ్యా. అయితే మాత్రం కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నాడు, కమిటీ మెంబర్లు మేము అందరం ఉండం. మమ్మల్ని అందరినీ వదిలేసి లా నీ చేతుల్లో తీసుకుని వాళ్ళని కొట్టడం తప్పని తీర్మానిస్తున్నావయ్యా. ఆహా, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? న్యాయ శాస్త్రాన్ని. దయా తలతిక్కి సమాధానంలో నేనిప్పుడు సమాధానం చెప్పలేదు, ఒక ప్రశ్న వేశాను. దానికి మీ దగ్గర సమాధానం లేక తల తిరిగి నా మాటలు తలతిగ్గా వినిపిస్తున్నాయి. ఎస్, ర్యాగింగ్ పేరుతో మీ అబ్బాయి సురేష్ అతని స్నేహితులు కలిసి ఒక ఆడపిల్ల ఒంటి మీద ఉన్న గుడ్డలు బలవంతంగా ఓడదీయబోయారు. అడ్డుకున్న నా మీద దౌర్జన్యం చేస్తే కొట్టాను. అది మీకు న్యాయ విరుద్ధంగా కనిపిస్తోందా? నీ ఇతండవాదంలో మాకు అనవసరం. నువ్వు తప్పు చేసావు కాబట్టి మా అందరి ఎదురుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలా. నేను చెప్పను. చెప్పకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని నిన్ను సస్పెండ్ చేయవలసి వస్తుంది. ఎందుకు? ఒక ఆడపిల్లను కాపాడినందుక? ర్యాగింగ్ పేరుతో అనాగరికమైన చర్యలు దేశంలో జరుగుతున్నాయని భారతదేశపు ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి బహిరంగంగా వేదిక మీద కన్నీళ్లు పెడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవటం తప్పని మీరంతా తీర్మానాలు చేస్తున్నారా? ఇంతకు ముందు ఏ కాలేజీలోనే ర్యాగింగ్ మూలంగా జరిగిన అవమానాన్ని భరించలేక ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు మీరంతా ఏం చేశారు? ఆమె తల్లిదండ్రులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. అంతేగా? ప్రిన్సిపాల్ గారు, మీ అమ్మాయి ఈ కాలేజీలోనే చదువుతోంది. ఆ పిల్లనే వాళ్ళు పట్టుకుని చీర ఊడదీస్తే ప్రెసిడెంట్ గారబ్బాయి చాలా మంచి పని చేశాడని సంతోషించేవారా? కూతురు బ్రతుకు బండలైపోయిందని తల గోడకేసి బాదుకునేవారా? చెప్పండి సార్, చెప్పండి. సార్, పెట్టుబడిదారుల పెత్తనానికి కూలివాడు భయపడితే సానుభూతి చూపిస్తాం, కానీ ఒక మేధావి లొంగిపోతే అసహించుకుంటాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ర్యాగింగ్ రద్దు చేసి దోషుల మీద చర్య తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. సెలవు. యాంది ప్రిన్సిపాల్ గారు, ఆ కుర్రాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడంటగా మా వాడి మీద. అవును, నాకు ఇప్పుడే తెలిసింది. నేను మాట్లాడి పరిష్కారం చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. అట్టాగే, అదేదో కొంప మీదకి రాకుండా చూడండి. Students Union! We want! We want! Ragging! We want! We want! Students Union! Students Union! Ragging! Ragging! We want! We want! Students Union! Students Union! Students Union! We want! Students Union! We want! అయ్యగారు తమని లోపల రమ్మంటున్నారండి. ఉండండిరా. కమాన్ మిస్టర్ సూర్యం, సురేష్ అతని స్నేహితులు రాజ్యలక్ష్మిని మానభంగం చేయబోయారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావట. ఎస్ సార్. చూడు సూర్యం, వాళ్ళు నీలాగే చదువుకుంటున్న విద్యార్థులు. ఇప్పుడు ఈ కేసులో చిక్కుకుంటే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. 10 మందిలో అవమానం పొందిన ఆడపిల్ల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారా సార్? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. కానీ ర్యాగింగ్ నిర్మూలించటం నా ఒక్కడి వల్ల కాదు. ఆ పీఠంలో కూర్చుని మీరు అనవలసిన మాట కాదు సార్ అది. ర్యాగింగ్ చేసిన ఒక్క విద్యార్థి మీద మీరు యాక్షన్ తీసుకుంటే రేపు అదే తప్పు చేయడానికి మరొక విద్యార్థి సాహసిస్తాడా? చెప్పండి సార్. మిస్టర్ సూర్యం, మీ ఆర్గ్యుమెంట్ లో ధర్మం ఉంది, కానీ ధర్మం వేరు, నీతి వేరు. తప్పు చేసిన వాడిని శిక్షించడం ధర్మం, వాడిని క్షమించి మంచి మనిషిగా మార్చడం నీతి. మీరు ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తానంటే ఆ కుర్రాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి క్షమాపణ చెప్పే ఏర్పాట్లు చేయిస్తాను. నాకు కావలసింది కన్నీళ్లు తుడిచే క్షమాపణ కాదు, కన్నీళ్లు రాని శాశ్వత పరిష్కారం. మిస్టర్ సూర్యం, ఇక ముందు ఈ కాలేజీలో ర్యాగింగ్ చేసేవారిని సస్పెండ్ చేయడానికి కమిటీ చే తీర్మానింపజేస్తాను. ఇప్పుడు మీ పగ తీరిందనుకుంటాను. మై డియర్ ఇన్స్పెక్టర్, పగ వేరు, పట్టుదల వేరు. పంతం కోసం పాకులాడేది పగ, పరిష్కారం కోసం పోరాడేది పట్టుదల. ఆ రెండిట్లో నేనేకో ఒక చంద్రివాణ్ణు మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిస్తే స్ట్రైక్ ఆపు చేయించడానికి నాకు అభ్యంతరం లేదు. సెలవు.
మీ పోరాటంలో న్యాయం లేదు. నేను చందా ఇవ్వను. పోరాటం గురించి నువ్వే మాకు నేర్పక్కర్లేదు. ఆ అమ్మాయి అభిప్రాయమే నాది కూడా. మీరు చందా ఇవ్వకపోతే బస్సు ఒక అంగుళం కూడా కదలనివ్వం. అలాగే బాబు, మమ్మల్ని అందరినీ బస్సులో కూర్చోబెట్టి బస్సుకు నిప్పు పెట్టండి. ఇది మన దేశానికి ఏం కొత్త కాదుగా. ఆ పని ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు కానీ ఈ బస్సు మీ సొంతమైనట్టు మాట్లాడకండి. ఈ బస్సు నీది కాదు నాది కాదు ఆయన, అందరిదేను, ప్రజల ఆస్తి. మరి ఈ బస్సు మీద మాకు హక్కునట్టే కదా. ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఎందుకండి బాధపడతారు? మీ వీపుల మీద మేమేదో రాసినట్టు. ఆ పని చెయ్యండి బాబు. ఒరే స్వాతంత్ర్యం కోసం పోరాడిన వెధవల్లారా, మీరు తెచ్చిన స్వేచ్ఛ మాకిన్ని సుగుణాలు నేర్పిందిరా అని రాసిపోండి బాబు. రే విజయ్ కుమార్, ఏమిట్రా గోళ? మనకి చందాలు ఇవ్వకూడదని ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారా? అలాగా నువ్వు తీరా చెప్తాను. మీరు చేసిన త్యాగాల ఫలితాన్ని చూసారా బాబు? పెద్దయ్య, వాళ్ళు మా దగ్గర తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకున్నారే తప్ప క్రమశిక్షణ నేర్చుకోలేదు. తీసుకోండి. అక్కర్లేదు. ఇది ఇవ్వండి సార్, నేను తీసుకుంటాను. అదేంటండి మరీ పిసినుగొట్లా ఉన్నారు? ఇది ఇవ్వండి సార్.